ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించనున్నారు. అక్కడి ఉత్తర ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు అలాగే అక్కడి కార్యకర్తలతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాలో విస్తృత స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ ఏజెంట్ల సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారంతరం కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రజలు నేను ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి వింజమూరు మండలంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన సంబంధించిన ప్రాంతం సభాస్థలి వద్ద ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడవచ్చు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతానికి ఇటు వింజమూరుకి హెలిప్యాడ్ ద్వారా అమరావతి నుంచి సీఎం చేరుకున్న అనంతరం కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన నిర్మాణం చేపట్టినటువంటి శంకుస్థాపన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత ఎన్నో ఏళ్లుగా కూడా పాలకులు ఎంతో మంది ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఇటు వింజమూరు సంబంధించిన చెరువుని సమ్మర్ స్టోరేజ్ గా నిర్మాణం చేయాల్సి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ ఒక ఆకాంక్ష అని చెప్పుకోవచ్చు. అయితే ఎంతో మంది ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారిన కానీ దానిపై దృష్టి సారించలేదు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, ప్రత్యేకించి ట్యాంక్ బండ్ తరహాలో కూడా రూపొందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అక్కడ చిల్డ్రన్స్ పార్క్ ప్రత్యేకంగా ఎన్టీఆర్ భరోసా పెంచులో పాల్గొన్న తర్వాత సభాస్థలి వద్ద లబ్ధిదారులతో ముఖామణితనం కూడా ఇటు నియోజకవర్గానికి సంబంధించిన పబ్లిక్ తోటి కూడా ఒక ప్రజా సేవలో ప్రజా వేదిక కూడా ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో నియోజకవర్గం నుంచి ఇటు పబ్లిక్ కావచ్చు, ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో పార్టీ సంబంధించిన కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే ప్రత్యేకించి పోలీసు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన అనుకోవచ్చు. అయితే యొక్క ప్రజాసేవలో ప్రజావేదిక అనంతరం కూడా సీఎం విశ్రాంతి అనంతరం కూడా ముఖ్యంగా కార్యకర్తలతోటి ఉదయగిరి నియోజకవర్గం సంబంధించిన క్యాడర్ తో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అంతా కూడా హెలిప్యాడ్ ద్వారా తిరిగి కడపలో ఉన్నటువంటి ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ఏదైతే శ్రీరాములు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పరిస్థితి. అయితే ఈ యొక్క సీఎం రాకతో కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ క్యాడర్లు కావచ్చు ప్రత్యేక జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయన రాక కోసం పెద్ద మొత్తంలో ఇటు ఫ్లెక్సీలు కావచ్చు, పచ్చ తోరణంతో కూడా వింజమూరు ప్రాంతం అంతా కూడా ఇటు టీడీపీ నేతలు కూడా కొత్త జోష్ కల్పిస్తుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఇటీవల 2 రోజులు కూడా ఇటు సూళ్లూరుపేటలో సీఎం పర్యటించారు. అక్కడ టిట్కో ఇళ్లను కూడా పెద్ద మొత్తంలో అక్కడ లబ్ధిదారులకు అందజేసిన పరిస్థితి. మొత్తంగా ఇటు మరోవైపు నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ అంటే మరికొద్ది గంటల్లో సీఎం ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారంతరం కావచ్చు, ప్రత్యేకించి ఇటు కూటమి సంబంధించిన నేతలు కావచ్చు, ప్రత్యేకించి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకార సురేష్ కూడా పెద్ద మొత్తంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇది ఓవరాల్ గా నెల్లూరు జిల్లా సంబంధించిన సీఎం నారా చంద్రబాబు పర్యటన కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ వైకే టీవీ నెట్వర్క్ వింజమూరు నుంచి.